రా రా రానే కూర్చో కూర్చోనే కూర్చో కూర్చో నువ్వు కూర్చో కూర్చోనే నువ్వు కూర్చోరా చిన్ననే ఇంకా రాలేదా? ఏ వస్తానన్నాడే ఇంటి చిన్నానే ఇంకా రాలేదే. ఏమీ లేదురా, మన పెద్ద బుజ్జి పెళ్లి కుదిరేలా ఉంది. ఆహా నా చేతిలో చూస్తేనేమో చిల్లి కావలేదు, వాళ్ళేమో మాట్లాడుకుందాం రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక చిన్నాన్నకి కూడా చెప్పాను, నీ దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. పోనీ వదిలేసుకుందామంటే మంచి సంబంధం రా, మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు అలాంటి సంబంధం దొరకదోరా. మన ఊర్లో 2 ఎకరాల భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాను గాని ప్రతి ఏటా అప్పులే గాని ₹1 ఆదాయం లేదురా. వ్యవసాయాన్ని నమ్ముకుని పిల్లలకు ₹1 కూడా వెనకాలేకపోయాను రా. ఇప్పుడేమో మంచి సంబంధం వచ్చింది, చేతిలో ₹1 లేదంటున్నావు, మరి ఎలా చేద్దాం అనుకుంటున్నావు అన్నయ్య? అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చిన్నాన్నకి కూడా ఫోన్ చేసి ఇదే చెప్పా, తమ్ముడి దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. ఓకే ఓకే. చిన్నమ్మయ్య నువ్వు చెరువు చేస్తే మిగిలింది ఎక్కడన్నా మన ఊర్లో రైతులన్నా అడుగుతాను. నేను తల చేయాలా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఏం అర్థం కావట్లేదు. అదిగో చిన్నాన్నయ్య వస్తున్నాడుగా. రా అన్నయ్య రా కూర్చో. ఎరా అన్నయ్య వచ్చేసాడా? ఝాన్సీ చైర్ తీసురా. అన్నయ్య కారేసి రాలేదా? లేదురా, స్కూటీ చేసుకొచ్చా. ఆహా బావగారు బాగున్నారా? బాగున్నానమ్మా. అన్నయ్య నువ్వు వచ్చేంతసేపు అయింది? ఇప్పుడేరా, ఇంతకు ముందే వచ్చా. తమ్ముడికి చెప్పావా విషయం? చెప్పాను. ఎరా చెప్పాడు అన్నయ్య. అదే పెద్ద బుజ్జికి పెళ్లి కుదిరేలాగా ఉంది, తలవ చేయమన్నాడు అన్నయ్య. మనమేం చేయగలం అన్నయ్య? మనమేం చేయగలమంటే ఎలాగరా? అన్నయ్యకే నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా? కరెక్టేలే గాని మనకే పిల్లలు ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా అన్నయ్య. కరెక్టేరా, ప్రాబ్లమ్స్ లేని మనిషి ఈ భూమి మీద ఎవడున్నాడరా? అన్నలదమ్ములం అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే కదరా బంధానికి విలువ అనేది ఉండేది. అందుకే అన్నయ్య మనకొచ్చిన వాట కూడా అన్నయ్యకి తక్కువ రేటుకి ఇచ్చేసాం, ఇంటి స్థలం ఊరినే వదిలేసాం. అన్నయ్యకి ఇంకా మనం ఏం తక్కువ చేసాం అన్నయ్య? అరే తమ్ముడు, అన్నయ్యకి మనం ఏం తక్కువ చేసాం అనకూడదురా. అన్నయ్యకి మనం ఏం చేసినా కూడా తక్కువేరా. అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా. ఒరేయ్, నువ్వు నేను ఈరోజు మంచి చదువులు చదువుకొని పట్టణంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం అన్నయ్యరా. అన్నయ్య కూడా మనలాగా పెద్ద చదువులు చదవకుండా 7వ తరగతి తోటి ఎందుకు ఆఫీసుడు తెలుసా నీకు? నాన్న ఒక్కడి కష్టంతో మన ఇల్లు గడవకపోతే అన్నయ్య 7వ తరగతిలోనే చదువు ఆపేసి పారబట్టుకొని నాన్నతో ప్రతి పనికి వెళ్ళాడురా. అన్నయ్య అసలు విరామం లేకుండా నాన్నతో పాటు సమానంగా కష్టపడి నిన్ను నన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాడురా. నిజంగా అన్నయ్యకున్న తిరుగుతేటలకి అన్నయ్య చదువుకుని ఉంటే నీకన్నా నాకన్నా చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాడురా. అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా తమ్ముడు. ఇంత చేసిన అన్నయ్య ఈ రోజు కూతురు పెళ్లి చేయటం మన దగ్గర చేయి చాపాలేరా? అది మన బాధ్యత కాదా? సంపాదనే ముఖ్యమనుకుని విలువలు ఈ త్యాగం మర్చిపోయినన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఒరేయ్, మిమ్మల్ని తమ్ముళ్ళలాగా ఎప్పుడు అనుకోలేదురా, నా కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. అన్నయ్య మన పెద్ద బుజ్జి పెళ్లి ఒక రేంజ్ లో చేద్దాం. చిన్నయ్య ఎలా ఉండాలో నువ్వు ప్లాన్ చేయి, ఏది తగ్గకూడదు. పదన్నయ్య వాళ్ళతో మాట్లాడదాం. ఓకేరా పద. తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు.